మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి భారత్కు సంబంధించిన విషయం కాదు. గాజాలో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ విషయంలో ముయిజు ఆయన క్యాబినెట్ ఓ కీలక తీర్మానం చేసింది. తమ దేశ సందర్శనకు వచ్చే ఇజ్రాయెల్ ప్రజలను నిషేధించింది. ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఉన్న పౌరులను తమ దేశంలోకి రాకుండా చట్టాన్ని సవరిస్తామని మాల్దీవుల హోంమంత్రి ఆలీ తెలిపారు. నిజానికి భారత్కు వ్యతిరేకంగా మాల్దీవులు అడుగులు వేస్తోంది. ముయిజు అధ్యక్షుడు అయిన అనంతరం తొలి విదేశీ పర్యటనకు చైనాకు వెళ్లారు. అదే సమయంలో నరేంద్ర మోడీ లక్షద్వీప్కు వెళ్ళారు. అక్కడి బీచ్లను, అక్కడి అద్భుతమైన సుందరమైన దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. మాల్దీవుల కంటే అద్భుతమైన బీచ్లు మన దేశంలో ఉన్నాయని నిరూపించారు. ఈ విషయంలో మోడీపైనే మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో భారతీయ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్కట్ మాల్దీవ్స్ అంటూ నినదించారు. దీంతో అప్పటి వరకు మాల్దీవులకు వెళ్లేందుకు ఎగబడే భారతీయ సందర్శకుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. మాల్దీవుల ఓవర్ యాక్షన్ కారణంగా అక్కడికి వెళ్ళే భారతీయ పర్యాటకుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు కేవలం 42,000 మంది భారతీయులు మాత్రమే మాల్దీవులకు వెళ్ళారు. గతేడాది ఇదే సమయానికి 73,000 మందికి పైగా పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. ఇప్పుడు మాల్దీవుల పర్యాటకుల సంఖ్య పడిపోయింది. అందులోనూ భారత పర్యాటకుల సంఖ్య టాప్లో ఉండేది. అలాంటిది మాల్దీవుల తీరుతో అది కాస్త 5వ స్థానానికి దిగజారిపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే మాల్దీవులకు ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమే. కొన్నేళ్లుగా మాల్దీవులకు భారత సందర్శకులు పెద్ద ఎత్తున వెళ్ళేవారు. మాల్దీవులకు వెళ్ళే మొత్తం పర్యాటకుల్లో భారత్ నుంచి 23% మంది వెళ్ళేవారు. 2022లో 2,40,000 మంది, 2023లో 2,90,000 మంది మాల్దీవులకు వెళ్ళారు. ఈ ఏడాది మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. భారత పర్యాటకులు మాల్దీవులకు ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో ఆ దేశ పర్యాటక రంగ ఆదాయం పడిపోయింది. మా దేశాన్ని సందర్శించండి ప్లీజ్ అంటూ అక్కడి టూరిజం సంస్థలు కోరుతున్నాయి. అసలే ఆదాయం పడిపోయిన ఈ తరుణంలో మాల్దీవులు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే మాల్దీవులు పూర్తిగా ముస్లిం దేశం కావడంతో ప్రజల భావోద్వేగాల నేపథ్యంలోనే ముయిజు ఇజ్రాయెల్ ప్రజల రాకను నిషేధించారు. కానీ మాల్దీవులను ఇక్కడే ఇజ్రాయెల్ ఊహించని దెబ్బ కొట్టింది. మాల్దీవులకు వెళ్ళాలనుకునే తమ పౌరులకు ఇజ్రాయెల్ కొత్త సూచనలను ఇచ్చింది. మాల్దీవుల్లో కంటే భారత్లోనే అద్భుతమైన బీచ్లు ఉన్నాయని ఇక్కడ పర్యటించండి అంటూ ఇజ్రాయెల్ ఎంబసీ సూచించింది. భారత్లోని బీచ్ల ఫోటోలతో సహా షేర్ చేసింది. భారత్లో మీకు ఆత్మీయ స్వాగతం లభిస్తుందని ఇజ్రాయెల్ ఎంబసీ వెల్లడించింది. లక్షద్వీప్, గోవా, అండమాన్ నికోబార్, కేరళలోని కొన్ని బీచ్లను ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ షేర్ చేశారు. మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయానికి ధన్యవాదాలని, తమ ప్రజలు భారత్లోని అందమైన బీచ్ల్లో ఇక నుంచి పర్యటిస్తారని కాన్సులేట్ జనరల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఏటా మాల్దీవులను 10 లక్షల మంది మేర పర్యాటకులు సందర్శిస్తారు. అందులో ఇజ్రాయెల్ పర్యాటకులు 15,000 మందికి పైగా ఉంటారు. మాల్దీవులు భారత్తో శత్రుత్వం పెట్టుకొని భారీగా నష్టపోయింది. గుడ్డిలో మెల్లన్నట్టు ఎంతో కొంతమంది పర్యాటకులు వస్తున్న ఈ తరుణంలో ఇజ్రాయెల్ పౌరులను కూడా ఇప్పుడు మాలి బ్యాన్ చేసింది. ఇప్పటికే ఆ దేశం అప్పుల కుప్పగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడం ఖాయమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF వంటి సంస్థలు మాలిని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు తమను ఆదుకోవాలంటూ భారత్ను ముయిజు కోరుతున్నారు. కానీ అదే సమయంలో భారత వ్యతిరేక చర్యలను మాత్రం ముయిజు మానడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.